ఈ నెల 6న నిర్మల్ సిపిఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి విలాస్ పిలుపునిచ్చారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. ఇక నిర్మల్ జిల్లాలో సిపిఐ ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిందని అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రజాస్వామ్యం లౌకిక సోషలిస్టు పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీ ప్రజల అవసరాలను ఖచ్చితంగా తీరుస్తుందని అన్నారు. మతవాద పార్టీలను దరికి రానివద్దని అన్నారు. భారతదేశంలో అనేక మతాలు కులాల ప్రజలు నివసిస్తున్నారని వారి ఆచారాలను గౌరవించాలని అన్నారు. ఇక ఈ నెల 6వ తేదీ నుంచి పట్టణంలోని గాంధీ పార్క్ నుంచి పెన్షనర్ భవన్ వరకు ర్యాలీ ఉంటుందని అన్నారు. ఈ ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు పలువురు పార్టీ పెద్దలు హాజరవుతున్నట్లు తెలిపారు. ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజు 11 గంటలకు గాంధీ పార్క్ నుండి ర్యాలీ ఉంటుంది. అంబేద్కర్ స్టాచ్యూ వరకు, తర్వాత పెన్షనర్ భవన్ దాకా ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీ తదనంతరం మహాసభ అనేది ప్రారంభమవుతుంది. ఈ మహాసభకు పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ సభ్యులు, ప్రతినిధులు వీళ్ళందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఈ మహాసభకు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా శాసనసభ్యులు ఫ్లోర్ లీడర్ అయినటువంటి వారు రావడం జరుగుతుంది ముఖ్య అతిథిగా. అదేవిధంగా చాడా వెంకటరెడ్డి గారు మాజీ శాసనసభ సభ్యులు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వారు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కామ్రేడ్ కల్వెన్ శంకర్ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హాజరవుతున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ మహాసభల విజయవంతానికి అందరూ సహాయ సహకారాలు